నేను చిన్నపిల్లల డాక్టర్ వీరేను. చిన్నపిల్లలు ఏమంటే ముఖ్యంగా ఈ రాబోయే రోజుల్లో వాంతులు బేదులు ఎక్కువ కావచ్చు. ఎందుకంటే కలుషితం అయిపోయి దాన్ని నివారించడం ముఖ్యం. ఓవరాల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని ఉంటుంది అనమాట. దాని గురించి ప్రతి ఒక్కరికి తెలియడం చాలా ముఖ్యము. ఓవరాల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనేది మామూలుగా రెడీమేడ్ ప్యాకెట్ దొరుకుతాయి. ఎలక్ట్రాల్ పౌడర్ అంటారు దాన్ని. పిఎస్సీలో దొరుకుతాయి, మామూలుగా ప్రతి చోట దొరుకుతాయి అనమాట. చిన్న పాకెట్ ఉంటుంది. దాన్ని 200 ml వాటర్లో కాంచి చల్లార్చిన ప్రొటెక్టెడ్ వాటర్లో వేసి బాగా కలిపేసి 5 minutesకి 5 ml లేదా 2 minutes 2 ml స్మాల్ క్వాంటిటీ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే తక్కువగా ఎక్కువసార్లు తాపిస్తూ ఉండాలి. కొంచెం కొంచెం తాపంగా అప్పుడు బిడ్డకు ముందు వాంతులు అయిపోతాయి, మళ్ళీ వేదులు నిదానంగా ఆగుతాయి అనమాట. నీరసంగా కొద్దీ వేదులు కూడా తగ్గిపోతాయి. అట్లా మనం తయారు చేసింది 24 గంటల లోపల వాడేసేయాలి, తర్వాత పనికిరాదు. కాబట్టి అంత తాపిస్తుంటారు. 3-4 సార్లు ఎలక్ట్రాల్ దాపండి, ఒకసారి మామూలు నీళ్ళు దాపించండి, ఒకసారి టెంకాయ నీళ్ళు దాపించండి. తర్వాత ఆహారం కూడా కొంచెం పెట్టుకోవాలి. ఆ తల్లిపాలు మధ్యలో మానేయకూడదు. కొద్ది పాలు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలన్నమాట. చేస్తూ ఉండి ఒకవేళ దానికి కూడా తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరమైతే సెలైన్ ఐవీ ఫ్లూయిడ్స్ అంటారు, అవి పెట్టించుకోవాలన్నమాట. కానీ ప్రతిదానికి వెంటనే పరిగెత్తకుండా ఓఆర్ఎస్ ట్రై చేస్తే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ మైల్డ్ టు మోడరేట్ డయేరియా అంటారు. అంటే కొంచెం బేదులు వాంతులు అవుతూ ఉంటే ట్రీట్మెంట్ వచ్చి ఓఆర్ఎస్ ఓవరాల్ రీహైడ్రేషన్స్ ఉంది.